కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకి సవాల్ విస్తున్న దొంగలు నిన్న రాత్రి బాల్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి ఎగబడ్డ దుండగులు. మార్కండేయ నగర్లో గల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో చోరీ. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్లో డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్స్నే దోచుకెళ్లిన దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాలు మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది. దీంట్లో 2 ఏటీఎంస్ ఉన్నాయి సెంటర్లో. వీటిని గ్యాస్ కట్టర్ ఉపయోగించి మనకు వచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక 4 వ్యక్తులు 2 వీలర్స్ మీద వచ్చి దాంట్లో ఉన్న మనీ తీసుకుపోయినట్టుగా తెలిసింది. అయితే ఆ మనీ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి తెలియజేయలేదు. వాళ్ళు 9:30కి ఒకసారి మొత్తం వాళ్ళ అకౌంట్ అంతా సరి చూసుకున్నాక మనకి చెప్తామని చెప్తున్నారు. సో డబ్బుల విషయం అయితే ఎంత పోయింది అనేది ఇంకా తెలియదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినా చెప్తాను. మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక 4 వ్యక్తులు ఈ అఫెన్స్లో సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ వెల్డింగ్ కట్టర్స్ తీసుకొని వచ్చి దాంతో ఈ ఏటీఎం మిషన్ కట్ చేసినట్టు తెలిసింది. అది ముంబై నుంచి 3:27కి అలర్ట్ వచ్చింది. మన కంట్రోల్కి వాళ్ళు అలర్ట్ చేసినారు. ఇమ్మీడియట్గా 3:35 కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉండి ఈ ఏటీఎంని పరిశీలించడం జరిగింది. మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. యూ విల్ క్యాచ్ ది అఫెండర్స్. 2 వీలర్స్ మీద వచ్చారు. 2 2 వీలర్స్ మీద వచ్చారు. కొంతవరకు ఐడెంటిఫై చేసినాం. వీ హ్యావ్ ఒక డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. కొన్ని ఛాన్స్ కూడా వచ్చినాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఒక ఇంటి దగ్గరికి లీడ్ చేసింది. కొన్ని క్లూస్ ఉన్నాయి. అలారం కూడా డిజేబుల్ చేసినారు వాళ్ళు. థ్యాంక్ యూ.